హలో ఫ్రెండ్స్, శ్రీ సిద్ధివినాయక వన్ నుంచి మనం సూర్యాపేటలోనే ఉన్న కాలువకట్ట దగ్గర ఉన్న గణేష్ అన్న షెడ్ ఇది. ఇక్కడ చూద్దాం రండి, షెడ్ లోపలికి వెళ్ళి. ఇక్కడ ఇది మోడల్ ని మీరు ఖమ్మంలో చూసుంటారు. మన సూర్యాపేటలో కూడా ఉంది ఇదే మోడల్. ఇక్కడ ఖమ్మం వెళ్ళి తీసుకోవాలని లేదు, సూర్యాపేటలో కూడా ఇక్కడ లోకల్లో తీసుకోవచ్చు. ఇది మోడల్ చూడండి, సేమ్ ఇదే ఖమ్మంలో దొరుకుతుంది, మనకు గోదాల్లో కూడా ఉంది ఇదే మోడల్. చూడండి, మీరు ఇక్కడ సూర్యాపేటలో కూడా చూసుకోవచ్చు. సూర్యాపేట లోకల్ వాళ్ళు ఇక్కడ చాలా మోడల్స్, ఇది మోడల్ లో చాలా పీసెస్ ఉన్నాయి. చూడండి, ఈ రో మొత్తం అయ్యేవే అవే. ఇక్కడ ఇంకొక మోడల్ చూద్దాం రండి. ఇంకొక మోడల్ చూడండి, ఈ వినాయకుడు పైన వెనక డీటెయిలింగ్ చూడండి. త్రిశూలం ఉంది, శివుడు ఉన్నాడు, ఇటువైపు పార్వతి మాత ఉంది, శివలింగం ఉంది, శివలింగం మీద నాగపడగ చూడండి. అక్కడ డీటెయిలింగ్ చూడండి ఎంత మంచిగా ఉందో, ఏ విధమైన డీటెయిలింగ్ పోకుండా ఎంత మంచిగా చేశారు. కిరీటం మీద చూడండి, ఆ పగడాలు కూడా ఎటువైపు పోకుండా అన్ని డైమండ్స్ కూడా మంచిగా ఉన్నాయి. చూడండి, ప్రతి ఒక్క డీటెయిలింగ్ నీట్ గా చేశారు. కింద చూడండి, స్వామివారు నందీశ్వరుడు ఉన్నాడు, నందీశ్వరుడు మీద కూర్చున్నట్టు ఉన్నది. ఇక్కడ డీటెయిలింగ్ కూడా చాలా మంచిగా చేశారు. చూడండి, వెనక డమురుకం కూడా డమురుకం మీద నిలబడ్డట్టున్నాడు స్వామి. చూడండి, డమురుకం మీద నిలబడ్డట్టున్నాడు స్వామి. అక్కడ నా స్వామి వారి కూడా ఎంత మంచిగా కళ ఉందంటే ఫేస్ లో అంత మంచిగా కళ ఉంది. ఎక్కడ డీటెయిలింగ్స్ పోకుండా మంచిగా చేశారు. ఇక్కడ చాలా పీస్ అవైలబుల్ గా ఉన్నాయి. పీసెస్ చూడండి, ఇవన్నీ ఈ రో కూడా అంతే, మొత్తం ఈ రో ఈ స్వామివారిది పీస్లే. ఇట్లండి, ఇదే షెడ్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. అసలు చూడండి, మనకి ఈ స్టైల్ ఖమ్మంలో కూడా ఉంది, కానీ ఇక్కడ నుంచి చూడడానికి ఎంత దూరం నుంచి చూస్తే ఎంత విధంగా చూడండి, భారీగా ఉంది. ముంబై స్టైల్ వినాయకుడు మన ఖమ్మంలో ఉంది అనుకుంటే ఇక్కడ మన సూర్యాపేటలో కూడా ఉంది. చూడండి, ఇక్కడకు వచ్చేస్తే ఇది ఇంకొక మోడల్. ఇట్రండి, ఇది ఇంకొక మోడల్. పోయినసారి బాలాపూర్ అన్నారు కదా, బాలాపూర్ లోని చిన్న సైజు కొంచెం. ఇది చూడండి, అసలు ఎలా ఏ విధంగా ఉందో. ఇక్కడ కిరీటం మీద చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బొట్టు దగ్గర చూడండి, ప్రతి డీటెయిలింగ్ మిస్ కాకుండా మంచిగా ఉంది. అవి వచ్చి తీసేటప్పుడే చాలా మంచిగా, చాలా జాగ్రత్తగా తీశారు. ఈ వెనక బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద శివుడు ఉన్నాడు. చూడండి, డీటెయిలింగ్ ఎంత మంచిగా, శివుడి ఫేసెస్ కూడా ఎంత మంచిగా కనబడుతుంది. చూడండి, డీటెయిలింగ్ ఏ మాత్రం పోకుండా అన్ని రకాల డీటెయిలింగ్స్ మంచిగా చేశారు. ఈ షెడ్ లో వచ్చేసి మోస్ట్ డిమాండెడ్ మోడల్ ఇది. అసలు ఈ 2025 లోనే బాగా డిమాండ్ ఉన్న మోడల్ ఇది. అసలు మన ఖమ్మంలో కూడా లేదు ఈ మోడల్. ఖమ్మంలో చూసాం మేము, సూర్యాపేటలోనే ఉంది ఈ వినాయకుడు. ఖమ్మంలో లేదు, కోదాల్లో లేదు, ఎక్కడ చూడలేదు మనం ఈ మోడల్. చూడండి, అసలు స్వామి తాండవం చేస్తున్నట్టున్నాడు. అసలు తాండవం మీద ఇట్లా నిలబడ్డట్టున్నాడు. చూడండి, అసలు ఇక్కడ గజరాజు ఉన్నాడు, ఇక్కడ మనకి వచ్చేసి అసలు గరుడ వాహన కూడా ఉన్నది, అక్కడ పాము ఉన్నది. చూడండి, ఇక్కడ మూషిక రాజు కూడా ఉన్నాడు. అసలు ఏది మిస్ చేయకుండా అన్ని డీటెయిలింగ్స్ మంచిగా చేశారు స్వామి. అసలు ఈ ఫేస్ లో కూడా కళ ఎంత మంచిగా ఉంది. చూడండి, ఏ చిన్న డీటెయిలింగ్ పోకుండా మంచిగా చేశారు. అసలు హైలైట్ పీస్ ఉంది ఇది, హైలైట్ మోడల్. అసలు మనకి చాలా డీటెయిలింగ్ కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఆ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూస్తే మనం అసలు మనకి రెండు కళ్ళు సరిపోవు చూడడానికి స్వామివారిని. చాలా పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి, మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. మళ్ళీ అయిపోయిన తర్వాత వచ్చి అన్న మీ వీడియో చూసామన్నా మాకు దొరకలేదు, అయిపోయినాయి అన్ని బుక్ అయిపోయినాయి అనుకోకూడదు. తొందరగా వచ్చి మొత్తం బుక్ చేసుకోండి. మీరు ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ చేసుకోండి. బెల్ ఆన్ చేసుకుంటేనే మీకు మేము పెట్టేది తొందరగా వస్తుంది మీకు. అలానే ఇలాంటి మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏమేమి తీస్తున్నామో మీకు ముందుగానే తెలవాలంటే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.